హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్స్ ఫలితాల పైన మనకు టీజీపీఎస్సీ ఆ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్లోకి మనము అప్డేట్ మీకు తెలియడానికి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్రధానంగా మనకి మధ్యలో గ్రూప్ 1 పైన ఒక న్యూస్ చాలా వైరల్ అయింది. అదేంటంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుంటున్నారు. ఒక్క పోస్ట్‌కి 10 నుండి 15 కోట్లు అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే రాయడం జరిగింది. ఈ ఫేక్ న్యూస్‌ని బట్టే టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్‌ను ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిలీజ్ చేసి ఎక్కడ కూడా మేము అభ్యర్థులకు అన్యాయం జరగకుండా మెరిట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మెరిట్ దెబ్బతీయకుండా మేము ఎగ్జామ్ రిజల్ట్స్‌ని ప్రాసెస్ చేసినాము. అతి త్వరలో గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వబోతున్నామని వెబ్ నోట్‌లో ఇచ్చింది. సో మెయిన్‌గా నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ పైన ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మెరిట్‌లో ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటది. అయితే మెయిన్‌గా గ్రూప్ 1 యొక్క రిజల్ట్స్ వచ్చేసి ఈ మార్చి నెల 10వ తారీఖున గ్రూప్ 1 ప్రొవిజనల్ లిస్ట్ డైరెక్ట్ ఇచ్చేస్తారంట. అంటే ఇంతకుముందేమో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తామన్నారు. ఇదంతా అవసరం లేదు. ప్రొవిజనల్ లిస్ట్‌నే వెబ్‌సైట్‌లో పెట్టేస్తాం అనుకున్నారో ఏమో. ప్రొవిజనల్ లిస్టు మార్చి 10వ తారీఖున రిలీజ్ అవుతదట. అండ్ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసి ఖచ్చితంగా గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసి మార్చ్ 11వ తారీఖున రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఇచ్చినారు. అంటే మార్చి 11వ తారీఖు గ్రూప్ 2 రిజల్ట్స్, మార్చ్ 14వ తారీఖున గ్రూప్ 3 రిజల్ట్స్ అండ్ మార్చ్ 17వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ తుది ఫలితాలు విడుదల చేస్తారంట. అదే విధంగా మళ్ళీ మార్చి 19వ తారీఖు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్ మార్చి 19వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మార్చి 10వ తారీఖు గ్రూప్ 1 ప్రొవిజనల్ లిస్టు, మార్చి 11వ తారీఖు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు అండ్ మార్చి 14వ తారీఖు గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్చి 17వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ యొక్క తుది ఫలితాలు, మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి వాళ్ళ యొక్క టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మరి గ్రూప్ 2కు ఈ మార్చి 11వ తారీఖున జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటున్నారంటే ఈ 2 రోజులలో, ఇవాళ ఎన్నో తారీఖు, ఇవాళ 7వ తారీఖు, 8 లేదా 9, 10వ తారీఖులో మనకు ఫైనల్ కీ ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఏది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మనకు మార్చి 8, 9, 10వ తారీఖుల మధ్య ఇక్కడ మనకు గ్రూప్ 2 యొక్క ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ రాంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వరు. ఫైనల్ కీ ఈ 2-3 రోజులలో ఇస్తారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసి 100% మనకు మార్చి 11వ తారీఖు ఇస్తారు గ్రూప్ 2. గ్రూప్ 3 వచ్చేసి 14వ తారీఖు అంటున్నారు. అంటే మనకి 7 నుంచి మధ్యలో 7 రోజులు ఉంది. ఈ 7వ తారీఖు నుండి మధ్యలో 7 రోజుల మధ్యలో ఈ గ్రూప్ 3కి ఫైనల్ కీ ఇచ్చేసి జనరల్ ర్యాంకింగ్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. 100% దీనికి అవకాశం ఉందా, నమ్మచ్చా అని మీరు అంటే అది టీజీపీఎస్సీ చెప్తుంది. ఖచ్చితంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 ఫలితాలు ఎమ్మటే రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ రాసిన ప్రతి ఒక్కరు ప్రతి వీడియో కింద వాళ్ళ కామెంట్ అన్న హాస్టల్ వెల్ఫేర్ తుది ఫలితాలు ఎప్పుడు అంటున్నారు. మీరు ఇంకొక 10 రోజులు వెయిట్ చేసినట్టయితే హాస్టల్ వెల్ఫేర్ తుది ఫలితాలు మొత్తం రాబోతున్నాయి మార్చి 17వ తారీఖున. 100% మీ అందరికీ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా 19వ తారీఖు రాబోతుంది. వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. మరీ చెప్తున్నా, టెన్షన్ పడకండి. గ్రూప్ 2 రాసిన వాళ్ళు, గ్రూప్ 3 రాసిన వాళ్ళు, మీరు గ్రూప్ 1 ఫస్ట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది, తర్వాత గ్రూప్ 2 కంప్లీట్ అవుతుంది, తర్వాత గ్రూప్ 3 కంప్లీట్ అవుతుంది. కాబట్టి అవకాశం ఎక్కడనో కాడ మీకు దొరుకుతుంది. మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లా మీకు ఒకవేళ మంచి మెరిట్ గ్రూప్ 2, గ్రూప్ 3లో రాకపోయి ఉంటే ఎమ్మటే మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. మళ్ళీ పుస్తకాలు పట్టుకొని మళ్ళీ చదవండి. సమయము వేస్ట్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా సమయం వేస్ట్ చేసుకోవద్దు. ఈ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో మీకు ఉద్యోగం సంపాదించుకోవాల అవకాశం మెండుగా ఉంది. 2025 సంవత్సరం, ఈ 2025 సంవత్సరం జాబ్ క్యాలెండరు పైన క్లారిటీ రాబోతుంది. 2025లోనే నోటిఫికేషన్లు బోల్బొచ్చటి రాబోతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి. ఇక మీరు ఈ 2025 సంవత్సరాన్ని మిస్ చేసుకున్నారంటే
మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్స్ పడతాయో ఎవరికి తెలియదు. 100% నేను చెప్తున్న మిత్రులలో ఎవరికి తెలియదు. మీరైతే చదవండి, చదవండి, చదవండి. ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. హాస్టల్ వెల్ఫేర్ నా అభ్యర్థులు, నా సహోదరులు అందరూ కూడా మీరు మార్చి 17 వరకు ఓపిక పట్టండి బ్రదర్స్. 100% మీకు ఆ రోజున తుది ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. గ్రూప్ 1 ప్రొవిజనల్ లిస్ట్ అనేది పెట్టబోతున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క మార్క్ లిస్ట్ ఎన్ని వచ్చినాయి అనేది మీ యొక్క వ్యక్తిగత ఐడితోని, హాల్ టికెట్తోని, డేట్ ఆఫ్ బర్త్తోని మీరు లాగిన్ అయితే మీకు ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది క్లియర్ కట్గా మీకు అక్కడ కనిపిస్తుంది. సో అది కూడా మార్చి 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మార్చి 11వ తారీఖున మనకు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది. అందరూ వెయిట్ చేయండి. నేను కూడా అనుకుంటున్నాను. చూద్దాం. మనకందరికి కూడా కష్టపడి చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.